మెస్సీ ఈవెంట్ తో ప్రభుత్వానికి సంబంధం లేదు. సింగరేణి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఫుట్బాల్ ఆడించేందుకే నా మనవని తీసుకెళ్లా. ఫార్ములా కార్ రేసులో దర్యాప్తు జరుగుతుంది. అరవింద్ కుమార్ విచారణకు అనుమతి కోరాం. కేటీఆర్ పై విచారణకు అనుమతులు వచ్చాయి. మీడియా శిక్షార్లో రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మెస్సీ ఈవెంట్ తో ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు 100 కోట్లు ఎందుకు పోయినాయి? సింగరేణి ఎందుకు పెట్టింది? సింగరేణి పెట్టిందా? సింగరేణి నుంచి ప్రజలు వచ్చి మాకేం సంబంధం అంటే సింగరేణి ఏమన్నా అయ్యా జాగిర్ ఉందా? ఉందన్నా ప్రైవేట్ కంపెనీ? ఇప్పుడు మనవని ఫుట్బాల్ ఆడిచ్చేది నా మనవని తీసుకొచ్చినా, నేను అలా జస్ట్ గెస్ట్ మాత్రమే అంటాను. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు ఇంత పిరికోలని నాకు తెలియదు. ఆ దొంగనాగోళ్ళు తీసుకొని 10 మందిని వాళ్ళు నా పార్టీని ఒప్పుకో, మనవని తీసుకుపోయి ప్రజలు పెట్టి నా సంబంధంలే అంటావు. ఏడనన్నా నువ్వు ధైర్యవంతులైతే కనిపిస్తావు చూస్తానా? నువ్వు ఏడ కనిపిస్తలేవు. నాకు అన్ని పిరికి మరలే. ఇదే సందర్భంగా నీ అన్న తిరుపతి రెడ్డి ఈ రాష్ట్రంలో ఎందుకు ప్రోటోకాల్ ఇయ్యాలో సమాధానం చెప్పు. ఈయనకి ఎలా అంటున్నావుగా, నీ అన్నతో బాజాప్తా 100 సార్లు తిరిగిండు. ఇప్పటికి కూడా ఇంటి ముందర దాని మీద ఉంటారు. ఇప్పటికి కూడా తిరుపతి రెడ్డి ఇంటి ముందర ఎవడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధమా? ప్రజలకు ఏమైనా సంబంధమా? ఓ ఎంపీటీసీ, ఓ సర్పంచ్, ఓ జడ్పీటీసీ ఏదన్నా ఏది లేని బోర్లింగంగా పట్టుకొచ్చి ప్రోటోకాల్ ఇప్పిస్తాను. మరి అది చెప్పో సమాధానం. ఇలా నువ్వు ఒకనాడు కేటీఆర్ కొడుకు హిమాంశి పైన ఎట్లాంటి వ్యాఖ్యలు చేసినాం మీ సోషల్ మీడియా చూసినాం. ఇలా నీ మనవని పైన కేసీఆర్ పత్రిక నమస్తే తెలంగాణ ఒక వార్త రాలే. విలువలు ఉన్నోని రాత్రిట్టున్నాయి, విలువలు లేని నీ రాత్రిట్టున్నాయి. తెలుస్తాను కదా. నీ మనవని పైన ఒక్క వార్త రాయలే వాళ్ళు. అలా పేరు అసలు ఆ టాపికే రాయలే. అరే వాడు గడ్డి తినండి మనం తింటావా అని మనమని తీసుకొచ్చి 100 కోట్లు వీకి ఇచ్చిండు. అది మనవాడు ఏమన్నా 100 కోట్లకు తెలంగాణ రాష్ట్రపతికి ఏమన్నా అప్పురా? నీమన్నా అప్పు ఉంటివా? నీ అన్నదమ్ముడు రోజు తెల్లారి ప్రోటోకాలకు ఒక ఆయన సిగ్గుదాపిన కలెక్టర్కు ఆయన నమస్తే చెప్పాలి. ఆయన కలెక్టర్ వచ్చి సార్ 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 అనాలి. మరి ఎవడు కాదు, మళ్ళా సామాన్య పౌరుడు ఆయన. నీ అన్న అయితే ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వాలన్నా? అవి సమాధానం చెప్పలేడు. ఇప్పుడు అవి మాట్లాడు కూడా మాట్లాడాయన మొత్తగారి కదే. ఇగో సర్పంచ్ రిజల్ట్తో రేవంత్ ఫ్రెష్ చేశాడనమాట. ఫలితాలు చూసి ఆగమాగం అవుతుంట. కుర్చీ పోతుందని, దోపిడీ ఆగుతుందని భయపడుతుంట. వాస్తవాలు జీర్ణించుకోలేక అవాకులు శవాకులు నాకు కేటీఆర్కు విభేదాలు సృష్టించాలని చీప్ ట్రిక్స్ చేస్తున్న కల్వకుంట్ల కవితతోని. చీప్ ట్రిక్స్ ఎవరితో చేస్తున్నా? కల్వకుంట్ల కవితతో చేస్తున్నది. ఓపెన్ సీక్రెటే, ప్రజలకు కూడా తెలుసు. సీఎం కుట్రలు ఫలించవు కాక ఫలించవు. రేవంత్ రెడ్డికి రాసి పెట్టుకో. హరీష్ రావు గుండెల్లో ఉండేది కేసీఆరే, హరీష్ రావు చేతిలో ఉండేది గులాబీ జెండానే. మళ్ళీ కేసీఆర్ సీఎం కావడం ఖాయం. సరిపోయిందా? మా మామ నా గుండెల్లో ఉన్నాడు మామకు ప్రేమతో. మామ నా గుండెల్లో ఉన్నాడు మా మామకు ప్రేమతో అంటాను. వస్తా ఆగరే వచ్చేసింది చూడండి. మరి గుండెల్లో ఉంటే నువ్వు గమ్మతున్నావు. నీలక 16 పాటలు మారినావా మేము అంటారు. ఇప్పుడు ఏంది ఏమన్నా రాసిరా? అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ జరగబోతుందట. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్కు కోర్టు ఇచ్చిన 4 వారాల గడువు పూర్తయింది. తుది తీర్పును వెల్లడించాలంటూ డెడ్ లైన్ ఇచ్చారు. 5గురి తీర్పును మాత్రమే చెప్పిన స్పీకరు మరో ముగ్గురికి రిజర్వ్ చేశాడు. ఎటు తెలియని దాన వ్యవహారం ఉత్కంఠ రేపుతున్న పరిణామాలు ఏం చేసినా ఈ 5 పైన వేటు పడుతుంది. ఇలా పడగానే మళ్ళీ వాళ్ళ ముగ్గురు పడుతుంది. ఇలా ముగ్గురు పడతారు, వాళ్ళిద్దరు రాజీనామా చేస్తారు. అంత 10కి 10 పంగనామాలు అయితే ఇద్దరు టైం పడుతుంది అంతే. ఇంకేంది? పార్టీ మారండి, భూ కబ్జాలు చేసుకోండి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రేవంత్ నజరానా. 1000 కోట్ల భూములు దోసిపెట్టిండు. అరికెపూడి గాంధీ కోసం సీలింగ్ చట్టానికి తూట్లు పెట్టిండు. గాజుల రామాయంలో భూములు కబ్జా పెట్టారు. పివి ఆశయాలు కాంగ్రెస్ ప్రభుత్వం కూలీ చేస్తుంది. భూభారతి పోర్టల్ను బోగస్ భారతిగా మార్చేశారు. అక్రమాలపై విచారణ చేపట్టాలి. ఎమ్మెల్సీ దాసరి 7. ఆయన వదిలిపెడతాడు, ఎవరు వదిలిపెడతాడు? పార్టీ ఫిరాయించిన వాళ్ళట కబ్జాలు చేసుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇస్తానంట. ఆయన కాగితాలు పట్టుకొచ్చి ముందలేసింది. కాంగ్రెస్ ది అవినీతి పాలన, హామీల అమల్లో విఫలమైంది. పాలనకు సర్పంచ్ ఫలితాలు నిదర్శనం. కాంగ్రెస్ లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దమ్ముంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలి. బీజేపీ నేత ఎల్టీ మహేశ్వరి. మనకెన్ని వచ్చినాయి? సరే వాళ్ళ దమ్ము తర్వాత మనకెన్ని వచ్చినాయి? ఇప్పుడు ఇక్కడ
కాంగ్రెస్ అరాకోలే వచ్చింది అనుకుందాం, మెజార్టీ బీఆర్ఎస్కి వచ్చినాయి, బీజేపీకి ఎందుకు రాలేదని మీరు చెప్పాలి. 500 ఎందుకు వచ్చినాయి? 8 పార్లమెంట్లో ఎన్ని సర్పంచ్లు ఉన్నారు అది చెప్పాలి కానీ మీరు లెక్క. అన్న మంచోడు. కాంగ్రెస్ బీజేపీ నేతలు రచ్చట. బీజేపీ ఆఫీసు ముట్టడికి కాంగ్రెస్ యత్నం చేసింది. అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన బీజేపీ 2 పార్టీల నేతలతో నాంపల్లిలో ఉద్రిక్తత. దేశవ్యాప్తంగా నేషనల్ హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ ధర్నాలు చేసింది. రాష్ట్రంలోని పలు బీజేపీ ఆఫీసుల వద్ద ఘర్షణలు జరిగినాయి. నల్లగొండలో బీజేపీ ఆఫీసుపై కోడిగుడ్లతో దాడి చేశారు. ప్రజాస్వామ్యవాదులు ఆమెకు ఈడీ కేసు ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ ఆఫీసుల పైన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తే వదిలేస్తారనుకుంటారు. అట్టేం వదిలిపెట్టదు. మనం అటువంటి ఉడత బెదిరింపులకు కూడా భయపడాడు. జరుగుతుందిగా. ఇదేందా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు భారీ జరిమానా వేసినట. పెండింగ్ పిటిషన్లపై తీవ్ర ఆగ్రహం. ప్రతి పిటిషన్ కు 5,000 చొప్పున పెనాల్టీ వేసినట. కౌంటర్ దాఖలకు జనవరి 9 వరకు గడిచిందట. రేవంత్ అన్న పెనాల్టీ కడతాడు. తెలివికాలుడు కదా ముఖ్యమంత్రి. ఇదేందో ఆయన జోలే కాదని అసలు మనకు సంబంధమే లేదు. అది ఆయన అంటే ఎందుకో రాస్తాను, మనకు అవసరం లేదు. ఇంకేంది, మంత్రుల శాఖలు మార్చండి, కలిసేందుకు వెళ్తే అవహేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడ. రిసీవ్ చేసుకునే విధానం సరిగా లేదని ఆందోళన చేశాడ. తమకు ఇదే అనుభవం ఎదురైందంటారా సీనియర్లట. సీఎం అధిష్టానానికి 3 అమాత్యులపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తున్నాడు. పోనీ అమ్మ, ఈయనైతే ఆయనేనా? ఈ ముఖం అయితే ఎప్పటి నుంచో రాస్తున్నారు. పాపం బీసీ బిడ్డను తన్ని తరిమేయాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళే అంత మంచిగా పని చేస్తున్నాడ. ఇది మొత్తం టార్గెట్ బీసీ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదేందో మరి వీళ్ళంతా పుట్టడంతోనే మంచోలై పుట్టినట్టుగా కలరింగ్ ఇస్తారు. అది గ్రహించాలి.